నాకు తన గురించి ఏమీ తెలియదు. ఏమైంది వరుణ్? భయమేస్తున్నాయి. కావాల్సిన వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నావా? ఎవరైనా ఫ్యామిలీ మెంబర్తో కానీ లేదా ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా ప్రత్యేకమైన ఫ్రెండ్తో? ఎలాంటి వాళ్ళంటే రోహిత్ లాంటి వాళ్ళు. రోహిత్ నీకు చాలా స్పెషల్ ఫ్రెండ్ కదా. మేఘాకి తన బాయ్ ఫ్రెండ్ కదా. గుర్తొచ్చిందా? మాకు ఇంకొకటి కూడా తెలుసు. రోహిత్కి కోపం చాలా ఎక్కువ. ఇక ఆ సమయంలో తనని కేవలం నువ్వే హ్యాండిల్ చేయగలరు. మరో విషయం, మనోడికి కనుక కోపం వచ్చిందంటే తనని హ్యాండిల్ చేయడం మా వల్ల కూడా కాదు. కాబట్టి ఎక్స్ట్రా అవి చేయకుండా నువ్వు ఏ విషయం దాస్తున్నావు అది మాకు చెప్పి. సార్ నేను మేఘాన్ని చంపలేదు సార్. నేను మేఘాన్ని చంపలేదు సార్. మరైతే ఎవరు చంపినట్టు? ఆ రాత్రి అసలు ఏం జరిగింది? సార్ ఆ రోజు రోహిత్ నాకు కాల్ చేశాడు. తను చాలా భయపడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడలేకపోతున్నాడు. కేవలం ఒక మాట మాట్లాడుతున్నాడు సార్. వరుణ్ నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. నువ్వు నా ఇంటికి రా, తొందరగా రా అన్నాడు. నాకేం అర్థం కాలేదు సార్. నేను తినగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళేసరికి రోహిత్ 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 ఏం నువ్వు చేసిన పని? ప్లీజ్ నన్ను కాపాడాను. నా వల్ల ఎలా జరిగిందో తెలీదు. ప్లీజ్ నన్ను కాపాడి. ఇదంతా ఎలా జరిగింది? చంపేశాను. నేను బొమ్మ చూసుకుంటున్నా. ప్లీజ్ సారీ. ఇప్పుడు నేను బొమ్మలు చూసుకుంటున్నా. బొమ్మల్లో ఫోటో వచ్చింది తీస్తున్నా. వాళ్ళ ఫోటోనే తీస్తున్నా. నేను ఫోటో తీస్తున్నా. చెప్పు దానా నేను దీంతోనే చూద్దాను. తెలుసా దీంట్లోనే బాగుంది కదా టీవీ కన్నా. నేను టీవీలో చూస్తానులే, నువ్వు దీంట్లో చూద్దా. నువ్వు ఒకదాన్ని పడ్డం వస్తావే. అమ్మమ్మ పొట్ట వాడు